ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 20వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఈ వచనంలో మనకి రెండు మాటలు కనబడుతున్నాయి. ఒకటి వాక్కు, రెండు బాగు చేయడం. ముందు బాగు చేయడం అనే మాట దగ్గరకు వద్దాం. బాగు చేయడం అంటే స్వస్థపరచడం అని కూడా. స్వస్థతల గురించి మనం చాలా సాక్ష్యాలే విన్నాం. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు అనేక మందిని స్వస్థపరిచారు కూడా. ఇప్పుడు కూడా స్వస్థతలు జరుగుతూనే ఉన్నాయి. కానీ వచ్చిన సమస్య ఏంటంటే, ఈ వాక్యంలో చెప్పబడిన ఈ రెండు మాటల ప్రకారం ఒక్క మాట వెనకే మనం పరుగులు తీస్తున్నాం. స్వస్థత అంటూ దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నాం. యేసయ్య పరిచర్యను ప్రారంభించిన ప్రారంభంలో ఆయన స్వస్థతలు చేయలేదు, అద్భుతాలు చేయలేదు, వాక్యాన్నే ప్రకటించారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో చూస్తాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. గమనించాలి, దేవుడు పరిచర్య ప్రారంభంలో వాక్యముతోనే ప్రారంభించారు. ఇప్పటికీ వాక్యం ఉంది, స్వస్థత ఉంది. ఎప్పుడు ఎవరిని ఏ సమయంలో ఎలా స్వస్థపరచాలో దేవునికి బాగా తెలుసు. ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్నాడు అనుకుందాం. ఆ వ్యక్తికి ఎవరో చెప్పారు, ప్రార్థనకి రండి, దేవుడు స్వస్థపరుస్తాడు అని. ఆ వ్యక్తి ప్రార్థనకు వస్తాడు, దేవుడు అతన్ని బాగు చేస్తారు. కొన్ని రోజులు దేవుళ్ళ నమ్మకంగా ఉంటాడు ఆ వ్యక్తి. ఈలోపు మధ్యలో కొన్ని శ్రమలు వస్తూ ఉంటాయి కదా, కొన్ని పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు ఆ శ్రమలకు తట్టుకోలేక దేవుళ్ళు ఆ వ్యక్తి నిలబడలేడు. కారణం ఏంటంటే, స్వస్థత ద్వారా రక్షించబడ్డాడు గనక. ఇక ఆ సమస్యలు తట్టుకోలేక దేవునికి అలానే సన్నిధికి దూరం అయిపోతాడు. కారణం, ఆ వ్యక్తి రక్షించబడింది వాక్యము ద్వారా కాదు కాబట్టి. వాక్యము ద్వారా రక్షించబడితే, వాక్యము ద్వారా మనసు మార్చుకుంటే, వాక్యము ద్వారా దేవునిలో ప్రవేశిస్తే, ఇక ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని పరీక్షలు కలుగుతూ ఉన్నా వారు దేవునిలో స్థిరంగా నిలబడతారు. ఎందుకంటే వాక్యము ద్వారా రక్షించబడ్డారు కాబట్టి హృదయంలో వాక్యం ఉంటుంది. పడిపోయే స్థితి కలుగుతున్నప్పటికీ హృదయంలో ఉన్న వాక్యం వారికి ఆదరణిస్తుంది, పైకి లేవనెత్తుతుంది. స్వస్థత శరీరానికి సంబంధించింది, వాక్యము ఆత్మకు సంబంధించింది. ఇక లాజిక్ ఏంటంటే, వాక్యము ద్వారా ఒక వ్యక్తి స్వస్థతను పొందుకుంటారు. కీర్తనల గ్రంథం 107:20 అదే చూస్తున్నాం. దేవుడు తన వాక్కుని పంపి, అంటే వాక్యం ద్వారా దేవుడు ఒక వ్యక్తిని బాగు చేస్తారు. వాక్యం శరీరంలో ఉన్న రోగాన్ని కూడా బాగు చేస్తుంది. అంతేకాదు, వాక్యం పాపం నుండి విడుదల తీస్తుంది. వాక్యం మనిషిని పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది, సరిచేస్తుంది, ప్రవర్తనని సరిచేస్తుంది, మాట తీరుని సరిచేస్తుంది. వాక్యం దేవునికి మనల్ని దగ్గర చేస్తుంది, మన జీవితాన్ని మార్చేస్తుంది. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి అనారోగ్యము ద్వారా గనక చనిపోతే తప్పకుండా పరలోకానికి వెళ్తాడు. కానీ మనసు మారకుండా ఆరోగ్యంగా జీవిస్తున్నప్పటికీ కూడా మనసు మారకపోతే మాత్రం పరలోకం వెళ్ళరు. ఈ రోజుల్లో ముఖ్యంగా మనసును బాగు చేసే వాక్యాన్ని పక్కన పెట్టేశాం, జీవితాన్ని మార్చే వాక్యాన్ని పక్కన పెట్టేశాం, పరలోకానికి వెళ్లే మార్గమైన వాక్యాన్ని పక్కన పెట్టేశాం. మనసును మార్చుకుంటే, దేవుడు చెప్పినట్లు జీవిస్తే దేవునితో జీవించే భాగ్యాన్ని మనకి దేవుడు అనుగ్రహిస్తారు. మరంత శ్రేష్టమైన వాక్యాన్ని వినడానికి మందిరానికి వెళ్తున్న మనం వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నామా? నిజంగా వాక్యాన్ని శ్రద్ధగా వింటే ఆ వాక్యం మనలో తప్పకుండా పనిచేస్తుంది. వాక్యం మనలో పనిచేస్తే మన అవసరాలు తీరవా? ఎంత చెప్పినా మారని మనిషే వాక్యంతో మారుతుంటే ఇక ఈ అవసరాలు జరగవు అనుకున్న పనులు జరగకుండా ఉంటాయా? తప్పకుండా జరుగుతాయి. కాకపోతే మన కాన్సన్ట్రేషన్ వాక్యం మీదే ఉండాలి, దాన్నే మనం పాటించాలి. అప్పుడు మనం గొప్ప కార్యాలు చూస్తాం. మనకి దేవుడు చాలా ఈజీ వే, చాలా సులువైన మార్గం చూపించారు. అటు ఇటు మనం ఎక్కడికి పరిగెత్తక్కర్లేదు. దేవుని వాక్యే అన్నిటికీ సమాధానం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, మీకు వందనాలు దేవా. మీరు మాకిచ్చిన మరొక నూతన దినానికే వందనాలు తండ్రి. మీ వాక్కు ఎంత దూరమైనా వెళ్తుంది, ఎంత లోతుకైనా వెళ్తుంది, ఎంత గొప్ప కార్యాన్నైనా చేయగలుగుతుంది. అది చాలా బలంగా పనిచేస్తుంది.
కానీ మేము ఆ వాక్యాన్ని పక్కన పెట్టేసి అన్నిటి వైపు పరుగులు తీస్తూ ఉన్నాం. దేవా, దయతో మమ్మల్ని క్షమించండి. ప్రాముఖ్యమైనది ఏదో గుర్తించగలిగిన మనోనేత్రాలు మాకు వెలిగించండి. అవును దేవా, ఏది ప్రాముఖ్యమో, మేము ఎలా జీవించాలో, దేని మీద ఆధారపడాలో సమస్తాన్ని కూడా గ్రహింపు మాకు దయచేయండి. మీ వాక్యముతో మా జీవితాలు కట్టుకునే కృప, అటువంటి బుద్ధిమంతుని వలె ప్రభా మా కుటుంబాలు మేము కట్టుకోగలగడానికి మాకు ప్రభా అటువంటి జ్ఞానము, ఆలోచన, వివేచన, ప్రార్థనా జీవితము, వాక్యపు అనుభవము మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.